సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన మొక్కుబడిగా జరిగింది. వరద బాధితులను కలవకుండానే, రైతుల దగ్గరకు వెళ్లకుండానే రేవంత్ తన పర్యటన ముగించాడు. హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశం కూడా తూతూ మంత్రంగా సాగింది. ఎక్కడా వరద బాధితులకు సీఎం సహా అధికారులు ఎవరూ భరోసా కల్పించలేదు. సీఎం రాకతో నష్టపరిహారం దక్కుతుందని భావించిన ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన తూతూ మంత్రంగా సాగింది. వరంగల్ బాధితులను కలవకుండానే, రైతుల కష్టాల్ని తెలుసుకోకుండానే ముగిసింది. హన్మకొండ కలెక్టరేట్లో రివ్యూ సమావేశం నిర్వహించి వరంగల్ పర్యటన ముగించుకుని సీఎం వెళ్లిపోయారు. సీఎం వస్తే మా బాధలు చెప్పుకుంటాం, నష్టపరిహారం కోరదామనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. సమ్మయ్యనగర్, పోతననగర్ ప్రాంతాలకు వెళ్లి కనీసం కాలనీవాసుల్ని కలవకుండానే రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సీఎం తీరు పట్ల మండిపడ్డారు. కనీసం ఆగి మాట్లాడని సీఎం ఎందుకు వచ్చాడని మహిళలు ప్రశ్నించారు. రేవంత్ తీరు పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు విప్పంది ఎందుకు వచ్చిండు, ఎందుకు వేండు, కట్ట చూసుడైనా జనాలను చూసేలేదు. జనాల పరిస్థితులు చూడొద్దు. ఇండ్లు కూలినాయి, సామాను పోయినాయి, పిల్లలు ఆగమైండ్లు, భార్యాభర్తలు ఆగమైండ్లు, తినడానికి తిండి లేదు. నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు. పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మేము ఆడోళ్ళం దగ్గర పోతుంటే ఆర్మీ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి చేతుల మీద దొప్పేసుకొచ్చారు. కథం చూసే పాయే. ఏమి హామీ వచ్చింది మాకు, ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి? రేవంత్ వరంగల్ పర్యటన అంతా పబ్లిసిటీ స్టంట్ అని మహిళలు అన్నారు. ఇక రివ్యూ సమావేశంలో అధికారుల నుంచి నివేదికలు కోరడం తప్ప అధికారులకు ఎలాంటి సూచనలు చేయలేదు. పైగా వరంగల్లో మున్సిపల్ ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన పాలనా వైఫల్యానికి నిదర్శనంగా మారింది. వర్షాలు, వరదలతో ప్రజలు నష్టపోయి ప్రభుత్వం నుంచి ఆపన్నహస్తం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తుంటే వరంగల్ నగరంపై అవసరమైతే ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని వ్యాఖ్యానించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. మళ్ళీ 25 మొత్తం నిండినాయి సార్. మాకు వస్తువులన్నీ ఖరాబ్ అయినాయి. పోయినసారి నష్టపరిహారం కట్టిస్తా అన్నారు, మాకేం ఇవ్వలే. కనీసం అన్నం తినడానికి అన్నం అందించలే, అది కూడా రాలేదు మా దగ్గర. ఇప్పుడు అట్నే పరిస్థితి అయింది. ఇప్పుడు కూడా అన్ని ఖరాబ్ అయినాయి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ అవన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మాకు దాదాపు 1,00,000 రూపాయలు ఏమో మాకు మాట్లాడలే అందరినీ. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైసాయనగర్, బీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్, శివనగర్, పెరకవాడ, సంతోషమాత కాలనీ, ఎస్ఆర్ నగర్ సహా పలు కాలనీలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యాయి. వరదలతో ప్రజలకు భారీ నష్టం వాటిల్లినా అటువైపు సీఎం కన్నెత్తి చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు గ్యాప్ రావడమే వరంగల్ తూర్పులో రేవంత్ పర్యటించకపోవడానికి కారణమని నగరవాసుల్లో చర్చ జరుగుతుంది. సమ్మయ్యనగర్ ప్రాంతంలో వాహనం దిగి రేవంత్ తో కనిపించిన కొండా సురేఖ తన నియోజకవర్గానికి పక్కనే ఉన్న పోతననగర్ లో మాత్రం కనిపించలేదు. రేవంత్ టూర్ మొత్తం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కావడంలో ఆంతర్యం ఏమిటనే విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పోలీసుల ఓవర్ యాక్షన్ వివాదాస్పదమైంది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర సీఎం వస్తున్నాడని అరగంట పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. సమ్మయ్యనగర్ దగ్గర రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తమకు జీతాలు సమయానికి రావడం లేదని సీఎం రేవంత్ కు చెప్పుకుందామంటే కలవనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వరద బాధితులను సీఎం దరిదాపులకు కూడా వెళ్లనీయకుండా పోలీసులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల్ని దూరంగా తరిమివేశారు. సీఎంకు కష్టాలు చెప్పుకుందామన్న తమకు అవకాశం ఇవ్వలేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.